హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మధు చంద్రవేణి హియర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈక్విటీ క్యాపిటల్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఏంటి ఈక్విటీ క్యాపిటల్ అనేది 100% అమౌంట్ని మనము ఒక షేర్ని కొనాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేయటం. అంటే ఆ పర్టికులర్ షేర్ని మనం ఓన్ చేసుకుంటున్నాం. అంటే ఒక ఒక పెన్ కొనుక్కుంటే మన సొంతది అవుతుంది కదా, ఒక బుక్ కొనుక్కుంటే మన సొంతది అవుతుంది కదా, ఒక ల్యాండ్ కొనుక్కుంటే మనది అవుతుంది కదా. అలాగే ఇక్కడ ఈ షేర్ అనేది మన ఓన్, అంటే మనం ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అనమాట. సో దానికి 100% అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయక తప్పదు. సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది మెయిన్ ఈక్విటీ క్యాపిటల్ అంటాం. ఓకే, తర్వాత డెరివేటివ్స్ అంటాం. డెరివేటివ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, తర్వాత ఆప్షన్స్ ఉంటాయి. ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని పిలుస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఇప్పుడు వీటి గురించి మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఎక్కువ మంది ట్రేడ్ ప్లాట్ఫామ్స్లో అంటే డైలీ ట్రేడింగ్ చేయడం, అంటే ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, కాంట్రాక్చువల్ ట్రేడింగ్, తర్వాత స్కాల్పింగ్, ఇవన్నీ కూడా మనకు వచ్చేది ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లోనే వస్తూ ఉంటాయి. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఒక స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. మనం మనీ స్ప్లిట్ చేయటము, దాంట్లో మనకి అమౌంట్ని గెయిన్ చేసి బయటికి రావటం ఒక రకంగా ఉంటుంది. ఆప్షన్స్ అనేది హెడ్జింగ్ కోసం డిజైన్ చేసిన ప్రోడక్ట్. సో ఈ ఆప్షన్స్ అనే ప్రోడక్ట్ ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. సో దానికి ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అని కొన్ని ఇంపార్టెంట్ క్లయింట్స్ని తీసుకొని ఈ రన్ అవుతున్న మేజర్ ఈక్విటీ క్యాపిటల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ ప్రైస్లో మనము ప్రైసెస్ని మనం ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు రిస్కీ అనుకున్న లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు 2% ఆఫ్ ది అమౌంట్, అంటే మేజర్ క్యాపిటల్లో 2% ఆఫ్ ద అమౌంట్ ఆప్షన్ కాంట్రాక్ట్స్లో మనము సెక్యూరిటీగా ట్రేడ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్స్ అ వెరీ బిగ్ సిస్టమ్. దాని గురించి మనము ఇండివిజువల్గా మాట్లాడుకోవాలి. ప్రొడక్ట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత కమోడిటీస్ ఉన్నాయి, దాని తర్వాత ఇండెక్సెస్ ఉన్నాయి, ఇండెక్స్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత కరెన్సీ ఉంది, కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈటీఎఫ్స్ వేరుగా ఉంటాయి, పీపీఎఫ్స్ వేరుగా ఉంటాయి. అవి సపరేట్ మాడ్యూల్స్. అవి ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ బయింగ్ అండ్ సెల్లింగ్, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించింది కాదు. ఈటీఎఫ్స్ ఈజ్ ఆల్సో ఫర్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండ్ పీపీఎఫ్ ఈజ్ ఆల్సో ఫర్ ది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో వాటిని మనము డీటెయిల్గా తెలుసుకోవాలి, కొంచెం క్లియర్గా లోపలికి వెళ్ళాలి. అన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మేజర్గా మనము ఆనియన్స్ అన్ని కర్రీలలో వాడుకుంటాం. అలాగే ఈక్విటీ క్యాపిటల్ అనేది ఆనియన్ అయితే అదే మెయిన్ పర్పస్గా ఇక్కడ ఉన్న అన్నిట్లలో వాడుకుంటాం. అదే మెయిన్ సోర్స్. ఇక్కడ సెక్యూరిటీస్ ఈక్విటీ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అదే మెయిన్ సోర్స్. ఇండెక్సెస్లో టాప్ 30 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్ అని పిలుస్తారే, అవి కూడా ఈక్విటీ క్యాపిటల్సే, రైట్? ఈక్విటీ క్యాపిటల్ అనే పిలవాలి దాన్ని. ఇక్కడ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ కాంట్రాక్ట్లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ సంబంధించిన సెక్టర్కి సంబంధించిన సపరేట్ ఇండెక్స్ ఉంటుంది. సో దాంట్లో కావాలనుకుంటే దాంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేశారు. సో ఇప్పుడు మనకి మెయిన్గా కమోడిటీస్ మీద, తర్వాత ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ మీదనే ఎక్కువ మంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారనమాట. ఈ మధ్య రీసెంట్ 2017, 18, 19, 20 ఇప్పుడు రన్నింగ్లో ఆప్షన్స్ కాంట్రాక్ట్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ మంది వస్తున్నారు కూడా. బేసిక్ ఏంటంటే మనకి జియో వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ పెరిగిన తర్వాత పబ్లిక్ అందరికీ కూడా యూట్యూబ్లో వీడియోస్ చూడటం అలవాటు అయిపోయి ఆ తర్వాత ఏది పడితే అది చూసేసి, అంటే కొంతమంది తెలుగులో, అంటే ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు కొంచెం డిసిప్లిన్గా ఉన్న వీడియోస్ ఉన్నాయి, వల్గర్గా ఉన్న వీడియోస్ ఉన్నాయి. హిందీలో చెప్పేవాళ్ళు కొన్ని డిసిప్లిన్గా ఉన్నాయి, వల్గర్గా ఉన్నాయి. అలాగే మన తెలుగు ఛానల్లో కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్గైడెడ్గా ఉన్నాయి, కొన్ని ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ఇన్ఫర్మేటివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న వర్క్ అంతా కూడా వాళ్ళు బయట పెడుతున్నారు. కానీ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వడానికి మనకి చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ లేదు, అంటే ఒక సెటిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. సో అందుకోసం మనకేం జరుగుతుంది, ఇక్కడ ఇది రైటా అనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికోసమే ఇక్కడ పూర్తి ట్రైనింగ్ అనేది అవసరం. పూర్తిగా ట్రైనింగ్ తీసుకోకుండా ఎవరు కూడా స్ట్రైట్ అవే వెళ్ళిపోయి ట్రేడ్ చేయడం కానీ, స్ట్రైట్ అవే వెళ్ళిపోయి ప్రెడిక్ట్ చేయడం కానీ, మార్కెట్లో ప్రెడిక్ట్ చేయడం అనేది ఈజీగానే అనిపిస్తుంది, కానీ ట్రేడ్ చేయడానికి ప్రెడిక్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కరెక్ట్గా తెలుసుకోవాలి. ప్రెడిక్ట్ చేయడానికి ట్రేడ్ చేయడానికి మధ్యలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఎమోషనల్ డిసిప్లిన్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, రైట్? డిసిషన్ మేకింగ్ అండ్ జడ్జ్మెంటేషన్ సరిగ్గా ఉండాలి. ఇవేవి లేకుండా స్ట్రైట్గా వచ్చి డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే ట్రేడ్ చేయడానికి బై అండ్ సెల్ చేయడం కానీ, ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదా, మనం చేస్తుంటే అర్థమవుతుంది కదా అని మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది ట్రేడింగ్ అనేది ఒక హ్యాబిట్ కాదు. ట్రేడింగ్ అనేది ప్రొఫెషనల్స్ చేసే ఒక వర్క్. ఆ ప్రొఫెషనాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి, స్కిల్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. సో ఒక్కొక్క స్కిల్ అనేది మనకి యాడ్ అవుతూ వస్తున్న కొద్దీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి కరెక్ట్గా గ్యాదర్ అవుతుంది. అదేవిధంగా చేసే పనుల్లో కొంచెం మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా స్ట్రైట్గా మాత్రం చేయకూడదు. ఇప్పుడు మనకి
ఈచ్ ప్రోడక్ట్ అంటే ఈక్విటీ క్యాపిటల్ అంటే మనం ఇంతకుముందు రాము సొమ్ము స్టోరీ తెలుసుకున్నాం కాబట్టి ఈక్విటీ క్యాపిటల్ అంటే తెలిసింది. ఈక్విటీ డెరివేటివ్స్ అంటే ఏంటి మరి? ఈక్విటీ డెరివేటివ్స్ అనేది ఈక్విటీ క్యాపిటల్ యొక్క షాడో అన్నమాట. ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ కొనుక్కోవడానికి హైదరాబాద్లో ఒక హౌస్ కొనడానికి అది మనం ఓన్ చేసుకోవడానికి ఒక 50 లక్షల రూపాయలు అయితే అదే హౌస్లో రెంట్ తీసుకొని ఉండడానికి ఏ విధంగా అయితే డిఫరెన్స్ ఉందో అదే విధంగా ఈక్విటీ క్యాపిటల్ అనేది 100% షేర్ అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసి ఆ షేర్ని మనం ఓన్ చేసుకోవడం. ఈ డెరివేటివ్ మార్కెట్స్ అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంది కదా, ఇది 1 month పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఓకే, ఈ 1 month పీరియడ్ ఆఫ్ టైంలో మనకి డిస్కౌంట్లో ఇస్తారనమాట షేర్. ఇది కంపెనీకి సంబంధం లేదు, ఇది ఎక్స్చేంజ్ యొక్క ప్రోడక్ట్. ఎక్స్చేంజ్ అనేది ఈ పర్టికులర్ షేర్ ప్రైస్ని చూపిస్తూ ఇక్కడ ఒక స్క్రిప్ట్ రన్ చేస్తూ ఉంటుంది షాడో లాగా. ఈ షాడోనే మనం డెరివేటివ్ మార్కెట్స్ అంటాం, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అని పిలుస్తాం. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో 10%కి మనము ఓల్ లాట్ ఆఫ్ షేర్ అంటే ఏదైతే మనం ఒక 1000 రూపీస్కి కొనాలనుకున్న షేర్ ఇక్కడ 100 రూపీస్కే వస్తుంది. అండర్స్టాండ్ మై పాయింట్? ఈ 100 రూపీస్కి మనం ఒక షేర్ని కొనచ్చు, అమ్మేయచ్చు అనమాట. ఈ కాంట్రాక్ట్ మొత్తం. ఇప్పుడు అలా ఒక ఇంపార్టెంట్ లైన్ గుర్తుంచుకోండి. అసలు ఆల్రెడీ 10% వస్తున్న ప్రోడక్ట్ మీద బ్రోకర్స్ వాళ్ళు ఇంకొక 10 times లెవరేజ్ని యాడ్ చేసేస్తారు. అంటే ఇక్కడ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సిన ఒక ప్రైస్ దగ్గర 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే చాలు బై అండ్ సెల్ చేసేయచ్చు అనమాట. అంటే ఇక్కడ 1 lakh షేర్స్ కొనే దగ్గర 1 lakh షేర్స్ కొనాల్సిన అవసరం లేదు, 1000 షేర్స్ కొని అమ్మేస్తే చాలు. ఆ 1 lakh షేర్స్ మూవ్ అయితే వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో సేమ్ ప్రాఫిట్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు మనము ఒక కంపెనీ ఒక షేర్స్ కొని పెట్టుకున్నాం, అది ఒక 2 రూపీస్ మూవ్ అయింది. 1,00,000 రూపాయలకి 2% అమౌంట్ అనేది పెరిగితే ఎంత అమౌంట్ లాభం వచ్చినట్టు? 1,00,000 రూపాయలకి 2% అనేది షేర్ ప్రైస్ మూవ్ అయితే ఎంత లాభం వచ్చినట్టు? 2,000 రూపీస్ కదా. ఇక్కడ మనకి 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, 10% ఇన్వెస్ట్ చేస్తే చాలు, విచ్ మీన్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. అదే ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో మనకు అనిపిస్తుంది. ఏంటి? ఇక్కడ మనము 10,000 రూపీస్కి 1 lakh షేర్స్ని మనం బై చేసుకొని సెల్ చేసుకోవచ్చు ఈ 1 month ఆఫ్ పీరియడ్లో, ఈ కాంట్రాక్ట్ టైంలో. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రైస్ని మనం బై చేసి సెల్ చేస్తే ఆ 1 day ప్రైస్లో మనకి 2,000 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మనకి 10,000 రూపీస్తోనే వస్తుంది. కానీ బ్రోకర్స్ యాడ్ చేసిన లెవరేజ్ ద్వారా 1,000 రూపీస్కి మనం ఇక్కడ 2,000 రూపీస్ ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు అని ఇక్కడ ఒక డ్రామా నడుస్తుంది అనమాట. ఇక్కడ ఒరిజినల్ ట్రేడర్ అంటే ఈ కండిషన్స్, ఈ మ్యాచింగ్ అంతా తెలిసిన వ్యక్తి ఆ 10,000 రూపీస్తోనే ట్రేడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కమోడిటీస్లో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. క్రూడ్ ఆయిల్ 1 lot మనం బై చేసి సెల్ చేయడానికి 65,000 రూపీస్ కావాలి. ఎగ్జాంపుల్ 65,000 రూపీస్ కావాలి. కానీ చాలా బ్రోకర్స్ ఏం చేస్తారు, లెవరేజ్ దాని మీద యాడ్ చేసి 10,000 రూపీస్ 7,000 రూపీస్కి ఆ షేర్ని, ఆ పర్టికులర్ 1 lotని బై చేసి సెల్ చేసేలా చేస్తారు. అంటే యావరేజ్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్ వచ్చేసి 50 points ఉంటే, అంటే మనము 55,000-60,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 5,000 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ని మనము మార్కెట్లోంచి తీయటం జరుగుతుంది. ఓకే, కానీ ఈ 5,000, 6,000, 10,000 రూపీస్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ బై చేసి సెల్ చేస్తే 1 dayలోనే నువ్వు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అనేది నువ్వు లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది డబ్బులు నష్టపోతూ ఉంటారు. సో ఇది గుర్తుంచుకోండి కరెక్ట్గా. లెవరేజ్ని యూజ్ చేయకూడదు, లెవరేజ్ని మనం ఎన్నటికీ యూజ్ చేయకూడదు. హైలీ ఎక్స్పర్ట్ అయితే, నువ్వు హైలీ స్కిల్డ్ అయితే, పర్ఫెక్ట్ డిసిషన్ మేకర్ అయితే, నువ్వు ఎవరి డిసిషన్ మీద ఆధారపడకుండా ట్రేడ్ చేస్తున్నట్టయితే అప్పుడు మాత్రమే నువ్వు లెవరేజ్ని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి, లేకపోతే నెవర్ యూజ్ ద లెవరేజ్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇక్కడ ఇండెక్సెస్ ఉన్నాయి. ఇండెక్సెస్ అనేవి ఏంటి? ఒక ఎన్ఎస్సిలో అయినా బిఎస్సిలో అయినా సరే, ఎన్ఎస్సిలో అయితే టాప్ 50 కంపెనీస్, నిఫ్టీ 50 అని పిలుస్తాం. బిఎస్సిలో అయితే బిఎస్సి ఇండెక్స్ సెన్సెక్స్ అంటాం. సెన్సెక్స్ని మనం బిఎస్సిలో 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్ని మనం 30 కంపెనీస్ని యూజ్ చేసుకుంటాం. నిఫ్టీలో 50 కంపెనీస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇందులో ఉన్న 50 కంపెనీస్, ఇందులో ఉన్న 30 కంపెనీస్ అన్నీ అవే కంపెనీస్, వేరే కంపెనీస్ కొత్తగా రావు, ఎందుకంటే అవే లార్జ్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ అన్నమాట. ఇక్కడ ఇండెక్సెస్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఈ సెక్టర్ వైజ్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా గ్యాదర్ చేసుకుని ఉండాలి. ఇండెక్స్ అనేది ఆల్ టాప్ కంపెనీస్కి సంబంధించినవి, అందులో అన్ని రకాల సెక్టర్లు యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇండివిజువల్ సెక్టర్స్ ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది, అలాగే మిగతా సెక్టర్స్ కూడా ఉంటాయి, ఫార్మాకి సంబంధించినవి ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కరెక్ట్గా లాజిక్గా అర్థం చేసుకోవాలి. ఇలా
ఈ ప్రతి ఒక్క ఇండెక్స్ అనేది కొన్ని కంపెనీస్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క కాంట్రిబ్యూషన్ని బట్టి ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మూవ్ అవుతున్న ప్రైస్ని మనం ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో మళ్ళీ షాడో రూపంలో చూసుకొని, షాడో రూపంలో కింద ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో మళ్ళీ మనం ఏం చేయొచ్చు, 10% ఆఫ్ ద అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి మనము ఈ 1 month ఆఫ్ పీరియడ్లో బై చేసి సెల్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడం ద్వారా ఇక్కడ వీటిలో రకరకాల ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి, అంటే ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ ఉంటాయి. ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది, తర్వాత కాంట్రాక్టువల్ ట్రేడింగ్ ఉంటుంది, అంటే ఇంకా డే ట్రేడింగ్ ఉంటుంది, ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది, అండ్ దాంట్లో ఇంకా హైలీ స్కిల్డ్ ట్రేడింగ్ ఏంటిదంటే స్కాల్ప్ ఉంటాము. ఈ స్కాల్ప్ చేసే వాళ్ళు ఏంటిది అని అంటే సర్టన్ అమౌంట్ పెట్టుకొని ఒక 2 or 3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని అవే స్టాక్స్ మీద రెగ్యులర్గా ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఉంటారు. బై సెల్ బై సెల్ బై ఏదైనా చేయొచ్చు. ఇట్స్ సింపుల్ పాయింట్ ఇస్, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే బెట్టింగ్ స్క్రిప్ట్ అని పిలవచ్చు ఆబ్వియస్లీ. ఎందుకంటే మనము ఏ వస్తువునైనా సరే కొన్న తర్వాతనే అమ్మొచ్చు, అమ్మిన తర్వాత మళ్ళీ కొనడం ఉండదు కదా. అంటే అదే వస్తువుని ముందే అమ్మటం కుదరదు కదా వితౌట్ కొనుక్కోకుండా, అంటే ఛాన్స్ లేదు. ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో మనము ప్రైస్ని బెట్ చేస్తున్నాం, ఇక్కడ సెల్ చేసి బై చేయొచ్చు, బై చేసి సెల్ చేయొచ్చు. ప్రైస్ పడిపోతున్నప్పుడు సెల్ చేసి కిందికి వచ్చాక బై చేయొచ్చు, ప్రైస్ పైకి వెళ్తుంటే ముందే బై చేసి పైకి వెళ్ళాక సెల్ చేయొచ్చు. దీన్ని మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. గ్యాంబ్లింగ్ అనే వాళ్ళు గ్యాంబ్లింగ్ అంటూ ఉంటారు, దేర్ ఇస్ నో గ్యాంబ్లింగ్ ఎట్ ఆల్, గ్యాంబ్లింగ్ లేదు, బట్ ఇట్స్ బెట్టింగ్. ఎస్, బెట్టింగ్. కానీ బెట్టింగ్ చేయడానికి మనకి కంప్లీట్ నాలెడ్జ్ కావాలి. అంటే ఫినాన్షియల్ మార్కెట్స్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ అనేది మన చేతిలో ఉన్నట్టయితే, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన కంప్లీట్ అబ్జర్వేషన్, మానిటరింగ్ అండ్ ప్రాక్టీస్ అండ్ స్టైల్ ఆఫ్ ది ట్రేడ్ కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే యూ కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటిది అంటే ఇందులో స్కిల్ అవ్వడానికి మాత్రం చాలా చాలా టైం పడుతుంది. కరెక్ట్ ప్రాక్టీస్ కావాలి, కరెక్ట్ మెంటల్ డిసిప్లిన్ ఉండాలి, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ఒక్కో దాని గురించి మనం మెల్లిమెల్లిగా చెప్పుకుందాం, లేట్ అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. సో అదేవిధంగా ఇక్కడ కరెన్సీ ట్రేడింగ్ ఉంది. ఆ కరెన్సీ ట్రేడింగ్ కూడా ఈ విధంగానే బై సెల్ చేస్తాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆప్షన్స్ అనేది ఏంటి, ఆప్షన్స్ అనేది ఇంకా హెడ్జింగ్ థియరీ, అంటే దానికోసం సపరేట్గా చాలా టాపిక్ చెప్పాల్సి వస్తుంది, బట్ షార్ట్ కట్లో చెప్తాం. ఇక్కడ ఏంటిది అని అంటే హెడ్జింగ్ కోసం యూజ్ చేస్తున్నాం అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇది స్ట్రైట్ అవే ట్రేడ్ ప్లాట్ఫామ్ కాదు, ఇది హెడ్జింగ్ కోసం. ఆల్రెడీ ఈక్విటీ క్యాపిటల్లో కనుక నీకు సమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే అది పడిపోతుంది అని నువ్వు నీ అనాలిసిస్ ద్వారా అర్థం చేసుకున్నప్పుడు, ఆ పడిపోయే సిచ్యువేషన్ కనుక వస్తే ఆ బ్రేక్అవుట్ అవ్వటం కానీ, లేకపోతే నీకు అనాలిసిస్ రూట్ ప్రకారంగా నీకు అర్థమైనప్పుడు దాన్ని సెక్యూర్ చేయడానికి 2% ఆఫ్ ది అమౌంట్, అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో మనం 10% అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, బై అండ్ సెల్ చేస్తున్నాం కదా, అదే ఆ స్పెక్యులేషన్ ట్రేడింగ్ లో మనం 10% ఇన్వెస్ట్ చేస్తుంది, ఇక్కడ 2% ఇన్వెస్ట్ చేస్తే చాలు. విచ్ మీన్స్ 2% ఇన్ ద సెన్స్, ఇక్కడ దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. దీనికి సపరేట్ వీడియో చేస్తాను, ఆప్షన్స్ కోసం సపరేట్గా వీడియో చేస్తాను. ప్రోడక్ట్ అర్థం చేసుకోవడానికి, స్ట్రాటజీ కోసం ఇంకోటి కాదు, ప్రోడక్ట్ని అర్థం చేసుకోవడానికి, అది ఎందుకు మూవ్ అవుతుందో తెలుసుకోవడానికి. ఓకే, అండ్ అలాగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి. కమోడిటీస్ అనేవి ఏంటిది, గోల్డ్, సిల్వర్, అంటే బులియన్స్ అంటారు వాటిని. అండ్ తర్వాత బులియన్స్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఏంటిది, మెటల్స్ ఉన్నాయి. కాపర్, నికెల్, జింక్, అల్యూమినియం, ఇవి మెటల్స్ అంటాం. ఆ తర్వాత మనకి ఎనర్జీకి సంబంధించినవి న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ ఉంటుంది, రైట్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ కమోడిటీస్లో. అది ఇండియాలో ఫేమస్ ఎక్స్చేంజ్ ఏంటిది అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటాం. సో దాంట్లో మనము ఈ క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ అంటే డెరివేటివ్ మార్కెట్కి సపరేట్గా ఎక్స్చేంజ్ ఉంది అని అంటే అదొకటి. ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న ఎక్స్చేంజ్ అనేది అదొకటి మనం యూజ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. సో అందులో మనము ఈ మెటల్స్ని, బులియన్స్ని, ఎనర్జీస్ని, మనము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. దాంట్లో మంచి లాభాలు కూడా తీసుకోవచ్చు, చాలా మంది ట్రేడ్ చేస్తారు దాంట్లో. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ మనకి ఈక్విటీ క్యాపిటల్, ఈక్విటీ డెరివేటివ్స్ అనేది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆ తర్వాత ఆప్షన్ కాంట్రాక్ట్స్, ఆ తర్వాత కమోడిటీస్ ఉన్నాయి, తర్వాత ఇండెక్సెస్ ఉన్నాయి. అండ్ మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది బెట్టింగ్ ప్లాట్ఫామ్ అనేది ఏంటిది, 10% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనము బ్రోకర్ యాడ్ చేస్తున్న లెవరేజ్ని యూజ్ చేసుకుని ట్రేడ్ చేసినట్టయితే అది మనకి అడిషనల్గా పైన బర్డెనే అవుతుంది తప్ప మనకి అది ఈజీగా డబ్బు సంపాదించడానికి వస్తుంది కదా, ఇస్తున్నారు కదా అని వాడుకోవడం మాత్రం కరెక్ట్ కాదు, అది చేయకండి. సో అది అలా యాడ్ చేస్తారనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి ఇలా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనము డెరివేటివ్స్లో ట్రేడ్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్స్ వేరుగా ఉంటాయి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్స్ వేరుగా ఉంటాయి. అది మీకు ఇంతకుముందు ఓవర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, అంటే స్టాక్ మార్కెట్ ఓవర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా
ఒక పర్టికులర్ కంపెనీ యొక్క కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అంటే ఇంట్రెన్సిక్ వాల్యూని కరెక్ట్గా అర్థం చేసుకొని కంపెనీ యొక్క ఫ్యూచర్ని అర్థం చేసుకోవడానికి క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది ఉంటుంది. దాని ఫండమెంటల్ అనాలిసిస్లో ఒక భాగం అది. ఆ ఫండమెంటల్ అనాలిసిస్ అనే దానికి చెక్ లిస్ట్ ఉంటుంది. అదంతా కూడా మనం నేర్చుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్లో మనకు ఒక స్టైల్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. ఒక్కొక్కటి ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది చెప్తాను తర్వాత వేరే క్లాసెస్లో, కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కదానికి తర్వాత. అదేవిధంగా ఈ డెరివేటివ్ మార్కెట్స్లో ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ట్రేడ్ చేయడానికి 90% టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. 90% టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ గ్రాఫ్ రీడింగ్ తెలియాలి, అండ్ అలాగే దాంట్లో ఉండే టూల్స్ ఏవైతే ఉంటాయో మనకి గ్రాఫింగ్ టూల్లో ప్రొవైడ్ చేసే టూల్స్ అన్ని యూజ్ చేయడం రావాలి, అండ్ ఇండికేటర్స్ తెలియాలి, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే ఏ పర్పస్ కోసం ఇండికేటర్ వాడుతున్నాం, ఏం అవుట్పుట్ వస్తుంది ఇండికేటర్ వాడటం వల్ల. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి పూర్తిగా నేర్చుకోవాలి, రైట్. దానికి ప్రైస్ యాక్షన్ థియరీ ఉంటుంది, ఎల్ఐపి ప్రిన్సిపల్ ఉంటుంది, ప్రైస్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ ప్రైస్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటాయి, రైట్. ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది. సో ఇలా ఇండివిజువల్గా చాలా రకాల ఇన్ఫర్మేషన్ని మనము కలెక్ట్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ అనేది నేర్చుకున్న తర్వాత ట్రేడ్ చేసేదాన్ని ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ట్రేడ్ చేస్తాం. ఆప్షన్స్కి మళ్ళీ సపరేట్గా ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ కావాలి, ఇటు ఫండమెంటల్ అనాలిసిస్ కావాలి, మార్కెట్ సెంటిమెంట్ కావాలి, అండ్ దీంట్లో జరుగుతున్న ప్రైసెస్ని మనము అర్థం చేసుకోవాలి. దాని మార్కెట్ చైన్ ఉంటుంది, ఆ చైన్ని మనం యూజ్ చేసుకొని మార్కెట్లో వాల్యూమ్ అనాలిసిస్ చేస్తూ దాని ప్రకారంగా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాల్సి వస్తుంది. దానికంటూ ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంటుంది. సో కమోడిటీస్ కూడా సేమ్ టెక్నికల్ అనాలిసిస్, డెరివేటివ్ మార్కెట్ కాబట్టి. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్లో మనం ట్రేడ్ చేయడానికి కావాల్సిన ఇండివిజువల్ కోర్సెస్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఈ వీడియోని మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే డెఫినెట్గా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అని అనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.